టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు అక్టోబర్ 23కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మనకు చదువుకోవడం కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో అంటే ఏ విధంగా అంటే అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండే థీమ్, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటి, కారణాలు ఏంటి, సో నివేదికలు ఏవైనా రిలీజ్ అయినా, నివేదికలు రిలీజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన నివేదికలు ఏంటి, వాటిలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఇండియా పరంగా ఏమైనా నివేదికలు రిలీజ్ అయినాయా, ఆ నివేదికలు రిలీజ్ అయితే వాటిలో తెలంగాణ స్థానం ఎంత, మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఆ నివేదిక రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో ఇలాంటివన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకోవాలి. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడైనా సరే అప్పటి కరెంట్ అఫైర్స్ కాకుండా అండి స్టాటిక్ కూడా చదవాలి. సో మ్యాక్సిమం ఏం చేస్తుంటారంటే ఆస్పిరెంట్స్ ఆ కరెంట్ అఫైర్స్ అనేసరికి మార్కెట్లో దొరికే కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన మ్యాగజైన్స్ కానీ అవి కానీ తీసుకొని చదువుతుంటారు. వాటిలో ఏముంటుంది అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సంబంధించిన అప్పటి అంశం ఉంటుంది. దాన్ని డైనమిక్ అంశం అంటాం. సో డైనమిక్ అంశం అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా స్పోర్ట్ జరిగింది అనుకోండి, ఆ స్పోర్ట్కి సంబంధించిన నేషనల్ సపోజ్ నేషనల్ గేమే జరిగింది అనుకోండి. సో నేషనల్ గేమ్ ఇప్పుడు జరుగుతున్నది ఎక్కడ జరుగుతుంది అని చెప్పి దాంట్లో అంశాలు ఇస్తారు. కానీ దానికి సంబంధించిన స్టాటిక్ ఏంటి అంటే ఎప్పుడు జరిగాయి, మొట్టమొదటిసారిగా నేషనల్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి, లేదా ప్రీవియస్ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి, లేదా నెక్స్ట్ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా స్టాటిక్ అంశాల్లో భాగంగా అడిగే అంశాలు. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చదివేటప్పుడు మనము డైనమిక్ అండ్ స్టాటిక్గా చదివినట్టయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్కోరింగ్ కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం. సో లాస్ట్ ఎపిసోడ్లో అంటే మనం గత ఎపిసోడ్లో ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. వాటికి సంబంధించిన అంటే లాస్ట్ ఎపిసోడ్ మరియు ఈ ఎపిసోడ్ సంబంధించిన ఈ అంశాల గురించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మొట్టమొదటి అంశం చూద్దాం, ఆపరేషన్ విజయ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బిట్. సో ఇక్కడ పొందుపరిచిన అంశాల్లో ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్లో అయినా అడగొచ్చు, ఇంతకుముందు అడిగారు కూడా. సో ఈ ఆపరేషన్స్ ఏంటి అంటే మనం ఎక్కడైనా పొరుగు దేశాల్లో ఉన్న భారతీయులని మన దేశానికి తరలించడానికి జరిపే ఆపరేషన్స్ అనుకోవచ్చు. సో ఏదైనా యుద్ధం జరిగినప్పుడు కానీ, ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులను విదేశాంగ శాఖ మంత్రి వాళ్ళు, మన భారతదేశ ప్రభుత్వము సో ఇనిషియేషన్ తీసుకొని అక్కడ నుండి ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ఆ ఆపరేషన్స్ అనేవి పలు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్గా అడిగారు, పలు ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆపరేషన్ విజయ్ అనేది ఏంటి అంటే ఇజ్రాయెల్ నుండి దేశ పౌరులను ఇక్కడికి తరలించడానికి ఉద్దేశించినటువంటి ఆపరేషన్. సో ఆపరేషన్ అజయ్ ఏంటి, ఆపరేషన్ అజయ్. సో ఆపరేషన్ అజయ్ అనేది ఏ దేశం నుండి భారతదేశ పౌరులను తరలించడానికి ఉపయోగించినటువంటి ఆపరేషన్ అని అడగవచ్చు, ఇజ్రాయెల్. సో ఎందుకు అంటే అక్కడ ఇజ్రాయెల్ మధ్య హమాస్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో అందుకు గాను అక్కడ ఉన్నటువంటి భారతీయులను ఎవాక్యుయేట్ అంటే అక్కడ నుంచి తరలించడం జరుగుతుంది భారతదేశానికి. సో ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి భారతీయ పౌరులను తరలించడానికి ఉద్దేశించినటువంటి ఆపరేషన్ ఏది అని అడగచ్చు. ఏదంటే ఆపరేషన్ అజయ్. ఏంటి, ఆపరేషన్ అజయ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో దాంతోపాటుగా రీసెంట్గా అంటే మనం గత కరోనా టైం నుండి దాని తర్వాత కూడా చాలా రకాలైన ఆపరేషన్ చేశారు. వాటికి సంబంధించిన కొన్ని అంశాలు చూడండి. ఏ దేశం నుండి ఎవాక్యుయేట్ చేశారు, లేదా ఏ దేశానికి మనం సహాయ సహకారాలు అందించాం, అలాంటి వాటికి కూడా ఆపరేషన్ అని పెట్టవచ్చు. ఫర్ సపోజ్ ఆపరేషన్ దోస్త్ ఉంది చూడండి, మనం గత ఎపిసోడ్లో అంటే ఫిబ్రవరి ఆ టైంలో మార్చ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీని గురించి మాట్లాడుకున్నాం. సో ఎందుకు ఆపరేషన్ దోస్త్ అంటే టర్కీ మరియు సిరియాకి మధ్య భూకంపం రావడం, అక్కడ జనస్తంభన లేదా అక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. దానికి ఉద్దేశించి భారతదేశం తరపున వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ ఆపరేషన్ దోస్త్. ఎప్పుడు 2023 ఫిబ్రవరిలో. సో అలా ఏ ఆపరేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏందో చూడండి. వందే భారత్ ఎప్పుడు జరిగింది అంటే ఇది 2020లో. సో కోవిడ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకున్నటువంటి భారతీయులను భారతదేశానికి తరలించడం కోసం ఉద్దేశించిందే ఈ వందే భారత్ 2020. ఏంటి, వందే భారత్ 2020. సో అంటే 2020 అనేది ఏంటి అంటే ఇయర్లో జరిగింది అని. సో వందే భారత్ అనేది ఏంటి అంటే కోవిడ్-19
టైంలో విదేశాలలో చిక్కుకున్నటువంటి భారతీయులను స్వదేశానికి అంటే మన దేశానికి తిరిగి రావడం కోసం ఏర్పాటు చేసింది ఈ ఆపరేషన్ లేదా వందే భారత్. నెక్స్ట్ ఆపరేషన్ దేవీ శక్తి. సో ఆపరేషన్ దేవీ శక్తి ఎప్పుడు చూడండి, ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను భారతదేశానికి తరలించడం కోసం ఉద్దేశించిందే ఆపరేషన్ దేవీ శక్తి. సో ఏ దేశం నుండి అని అడగచ్చు. సో ఇలాంటివి మ్యాక్సిమం ఎలా అడగచ్చు అంటే అండి, ఆపరేషన్ దేవీ శక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి అని చెప్పి ఏ కంట్రీస్ అని ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగవచ్చు. సో మనకు అట్లీస్ట్ 2-3 గుర్తున్నా అని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వీటిని చేసే అవకాశం ఉంటుంది. సో ఆపరేషన్ అజయ్ అనేది ఏంటి, ఇటీవల ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి తరలించినటువంటి ఒక ఆపరేషన్. నెక్స్ట్ వందే భారత్ అనేది ఏంటి, కోవిడ్ టైంలో వివిధ దేశాల నుండి భారతీయులను ఇక్కడికి తీసుకురావడం కోసం ఉద్దేశించింది. ఆపరేషన్ దేవీ శక్తి ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి ఇక్కడ భారతీయులను తీసుకురావడం కోసం ఉద్దేశించినటువంటి ఒక ఆపరేషన్. ఆపరేషన్ గంగా అనేది ఏంటి, ఉక్రెయిన్ నుండి, సో ఉక్రెయిన్కి రష్యా మధ్య ఎప్పుడు లాస్ట్ ఇయర్లో, సో 2022 ఫిబ్రవరి ఆ టైంలో యుద్ధ వాతావరణం నెలకొల్పి చాలామంది అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. సో ఆ టైంలో ఉద్దేశించిందే ఆపరేషన్ గంగా. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఆపరేషన్ గంగా అనేది. సో ఆపరేషన్ గంగా అనేది ఏంటి అంటే ఉక్రెయిన్ నుండి భారతీయులను భారతదేశానికి తీసుకురావడం కోసం ఉద్దేశించిందే ఈ ఆపరేషన్ గంగా. నెక్స్ట్ చూడండి ఆపరేషన్ కావేరి. సో సూడాన్లో నెలకొల్పినటువంటి అనిస్థితి, అక్కడ నెలకొన్నటువంటి ఒక యుద్ధ వాతావరణం లాంటి కారణంగా అక్కడి నుండి భారతీయులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది, తరలించడం జరిగింది. దానికోసం ఉద్దేశించి పెట్టిందే ఈ ఆపరేషన్ కావేరి. సో ఇప్పుడు చూడండి ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్ నుండి, వందే భారత్ అనేది కోవిడ్ టైంలో వివిధ దేశాల నుండి భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఒక భారతీయులను తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ దేవీ శక్తి అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి తరలించినటువంటి ఒక ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్ నుండి భారతీయులను భారతదేశానికి తరలించడం కోసం ఉద్దేశించింది. ఆపరేషన్ కావేరి అనేది సూడాన్ నుండి. ఆపరేషన్ దోస్త్ అనేది ఏంటి, టర్కీ మరియు సిరియాకు భారతదేశం సహకారం అందించింది, దానికి ఆపరేషన్ దోస్త్ అని పేరు పెట్టడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, సో నోట్ డౌన్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ అంశం చూడండి, భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ, ఏ దేశంలో అంటే యుఎస్ఏలో. ఎక్కడ, యుఎస్ఏలో. పర్టికులర్గా చెప్పాలి ప్లేస్ అంటే వాషింగ్టన్లోని మేరీల్యాండ్ పరిసర ప్రాంతాల్లో. సో భారతదేశం వెలుపల ఎన్ని అడుగులు అంటే 19 అడుగులు. సో ఈ 19 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు లేదా ఎక్కడ ఆవిష్కరించారు అంటే యుఎస్ఏలోని వాషింగ్టన్కి సమీపంలో ఉన్నటువంటి మేరీల్యాండ్ ప్రాంతంలో. సో దీనికి ఏమని పెట్టారంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఏది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. దీన్ని ఎవరు రూపొందించారు అంటే రామ్ సుతార్. సో ఈ రామ్ సుతార్ అనే ఆయననే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఎక్కడుంది, ఇది గుజరాత్లో. సో ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎవరు రూపొందించారంటే రామ్ సుతార్. ఆయనే ఈ భారతదేశం వెలుపల ఉన్నటువంటి అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారంటే వాషింగ్టన్ సమీపంలో ఉన్నటువంటి మేరీల్యాండ్లో. ఎక్కడ, మేరీల్యాండ్లో. సో దీనికి ఏమని పేరు పెట్టారంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో తెలంగాణలో కూడా మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఎన్ని అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ, హైదరాబాద్లో. ఎక్కడ, హైదరాబాద్లో. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశం వెలుపల అంటే భారతదేశం దాటి సో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారో అని అడగచ్చు. ఎక్కడ, యుఎస్ఏలోని వాషింగ్టన్ సమీపంలో ఉన్నటువంటి మేరీల్యాండ్లో. ఎక్కడ, మేరీల్యాండ్లో. ఎవరు దీన్ని రూపొందించారంటే రామ్ సుతార్. ఎవరు, రామ్ సుతార్. సో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం యొక్క ఎత్తేది, హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే 125 అడుగుల ఎత్తు. నెక్స్ట్ గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్. సో గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్. సో అక్కడ చూడండి గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ ఆ పేరులోనే ఉంది. దానికి సంబంధించిన అంశంలో భాగంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడగచ్చు. ఎన్నో స్థానం అంటే 64వ స్థానం. మొత్తం ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకున్నారంటే 108 దేశాలు. సో ఈ సంస్థ దీనికి సంబంధించి దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి లేదా అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు చూడండి, డెన్మార్క్, నెదర్లాండ్, జర్మనీ, స్పెయిన్ అండ్ స్వీడన్. ఏంటి, డెన్మార్క్, నెదర్లాండ్, జర్మనీ, స్పెయిన్ అండ్ స్వీడన్. సో గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే
64వ స్థానం. నెక్స్ట్ అంశం చూడండి, భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీస్ను పునఃప్రారంభించడం జరిగింది. సో గత 40 ఏళ్ల క్రితం ఉండేదండి భారతదేశానికి మరియు శ్రీలంక మధ్య ఫెర్రీ అంటే నౌక వెళ్ళడం. సో ఆ ఫెర్రీ సర్వీస్లు ఆపివేయడం జరిగింది, మళ్ళీ వాటిని పునఃప్రారంభించడం జరిగింది. సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూడండి, తమిళనాడులోని నాగపట్నం నుండి ఉత్తర శ్రీలంకలోని జాఫ్నాలోని కంకే సంతురై వరకు. సో నాగపట్నం నుండి జాఫ్నా వరకు అని గుర్తుంచుకున్నా పర్లేదు. తమిళనాడు నుండి శ్రీలంక అంటే భారతదేశం నుండి శ్రీలంక వరకు. సో ఇటీవల 40 సంవత్సరాల తర్వాత ఫెర్రీ సర్వీస్ను భారతదేశం ఏ దేశంతో పునఃప్రారంభించింది అని అడగవచ్చు. ఏ దేశంతో? శ్రీలంకతో. సో పొరుగునున్నటువంటి దేశం ఏది? శ్రీలంక. అంటే ల్యాండ్ కాకుండా, అంటే మనకు సముద్ర మార్గం గుండా వెళ్ళేటువంటిది, మనకు అతి దగ్గరలో ఉన్నటువంటిది ఏది అంటే శ్రీలంక. అలా గుర్తుంచుకోవచ్చు. సో ఏ దేశంతో ఫెర్రీ సర్వీస్ను పునఃప్రారంభించింది భారతదేశం ఆల్మోస్ట్ 40 ఇయర్స్ తర్వాత అంటే శ్రీలంకతో. ఏది? శ్రీలంకతో. ఎక్కడి నుండి ఎక్కడ అంటే తమిళనాడులోని నాగపట్నం నుండి శ్రీలంకలోని జాఫ్నా వరకు. నెక్స్ట్ అంశం, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం KIA. సో ఇక్కడ చూడండి, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది దాని పేరు కూడా అడగవచ్చు. సో చాలా ఎగ్జామ్లో ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది దాని పేరు అడిగారు, లేదా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగారు. సో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది? బెంగళూరులో. ఎక్కడ? బెంగళూరులో. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సమయపాలన గల విమానాశ్రయం వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పి గుర్తింపు రావడం జరిగింది. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ వాళ్ళు ఉన్నటువంటి సిరియం అనే సంస్థ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రపంచంలోనే అత్యంత సమయపాలన గల విమానాశ్రయంగా ఇటీవల భారతదేశానికి సంబంధించి ఏ విమానాశ్రయం పేరుగాంచింది, గుర్తింపు పొందింది అని అడగవచ్చు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది? ఇది కర్ణాటకలోని బెంగళూరులో. ఎక్కడ? బెంగళూరులో. నెక్స్ట్, గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 GMIS 2023. సో ఈ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఎవరు ప్రారంభించారో చూద్దాం. సో ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. అక్టోబర్ 17th నుండి 19th వరకు 3 రోజుల పాటు జరిగినటువంటి ఒక సమ్మిట్ ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని వర్చువల్గా ప్రారంభించారు. సో వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారంటే ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. దానికి సంబంధించి మంత్రిగా ఎవరు ఉన్నారంటే సర్బానంద సోనోవాల్ దీనికి మంత్రిగా ఉన్నారు. సో గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. ఎక్కడ? ముంబైలో. ఎక్కడ? ముంబైలో. ఎన్నో ఎడిషన్? 3rd ఎడిషన్. ఎవరు దీన్ని ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ శాఖ వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు అంటే అక్కడ చూడండి, మ్యారిటైమ్ అన్నాం కదా, ఓడరేవులు వాటికి సంబంధించిన అంశం కాబట్టి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ చేత ఇది నిర్వహించబడుతుంది. ఎన్నో ఎడిషన్? 3rd ఎడిషన్. ఎక్కడ జరిగింది? ముంబైలో. నెక్స్ట్, 2+2 ఫారిన్ అండ్ డిఫెన్స్ డైలాగ్. సో 2+2 ఫారిన్ అండ్ డిఫెన్స్ డైలాగ్ ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి ఒక మీటింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఏ దేశాల మధ్యలో అంటే భారతదేశము మరియు UK మధ్య, యునైటెడ్ కింగ్డమ్ మధ్య. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఎన్నోది అంటే మొట్టమొదటిసారి. సో ఇలాంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిసారి అన్నప్పుడు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇటీవల 2+2 ఫారిన్ అండ్ డిఫెన్స్ డైలాగ్ ఏ దేశాల మధ్యలో జరిగింది అని అడగచ్చు. ఏ దేశాల మధ్యలో అంటే భారతదేశం మరియు UK, ఇది యునైటెడ్ కింగ్డమ్. ఎన్నోది అని అడగచ్చు. ఎన్నోది అంటే ఫస్ట్ది. ఇది ఫస్ట్ది. సో ఎక్కడ దీన్ని కండక్ట్ చేశారు అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? భారతదేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో. సో 2+2 ఫారిన్ అండ్ డిఫెన్స్ డైలాగ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఎన్నోదంటే మొట్టమొదటి ఏ దేశాల మధ్యలో జరిగింది అంటే భారతదేశం మరియు UK అంటే యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిమ. ఇందాక చెప్పుకున్నాం కదా, భారతదేశం వెలుపల అంబేద్కర్ది అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 19 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని. ఎక్కడ అంటే వాషింగ్టన్లోని మేరీల్యాండ్లో. సో ఇక్కడ చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిమను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ అంటే వియత్నాంలో. ఎక్కడ? వియత్నాంలో. పర్టికులర్గా చెప్పాలంటే బాక్ నిన్ అనే నగరంలో. ఎక్కడ? బాక్ నిన్ అనే నగరంలో. ఎవరు దీన్ని ఆవిష్కరించారు అంటే భారతదేశ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి S జయశంకర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిమను ఇటీవల S జయశంకర్ ఎక్కడ ఆవిష్కరించారు అని అడగవచ్చు. ఏ దేశంలో ఆవిష్కరించారు అని అడగవచ్చు. ఎక్కడ? వియత్నాంలో. పర్టికులర్గా నగరం చెప్పాలంటే బాక్ నిన్ నగరంలో. ఎక్కడ? బాక్ నిన్ నగరంలో. నెక్స్ట్, వ్లాదిమిర్ పుతిన్.
సో ఇటీవల వ్లాదిమిర్ పుతిన్ వార్తలు వ్యక్తులుగా ఉన్నారు. వార్తలు వ్యక్తుల అంశాలుగా కాకుండా ఇక్కడ పొందుపరచడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్. సో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సో ఐసీజే అండ్ ఐసీసీ. సో ఐసీజే అంటే ఏంటి అంటే సంస్థలు దేశాల మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు అది చూసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఏమన్నా ఇండివిజువల్ అంటే వ్యక్తిగతపరమైన అంశాలు ఉన్నప్పుడు ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ చూసుకుంటుంది. అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అదేంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది డిఫరెంట్ అండి. సో దానికి సంబంధించిన అంశం ఏంటి అంటే లాస్ట్ మంత్కి సంబంధించి అంటే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము, రష్యా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్లాదిమిర్ పుతిన్ పైన ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అని చెప్పి. సో ఉక్రెయిన్కు వాళ్ళకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ లేదా ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జారీ చేసినటువంటి తర్వాత వ్లాదిమిర్ పుతిన్ చేసినటువంటి మొట్టమొదటి విదేశీ పర్యటన ఎక్కడికంటే కిర్గిస్థాన్కి. సో అందుకు కానీ ఇటీవల వార్తల్లో ఉంది. సో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వేరే అండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వేరే. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ది హేగ్లో. సో దీనికి మధ్యలో ఏంటి అంటే అది సంస్థలు లేదా దేశాల మధ్యలో వచ్చే డిస్ప్యూట్ వాటిని చూడడం. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యక్తిగతపరమైన కేసులు వాటిని చూడడం. నెక్స్ట్ $10 బిలియన్ వాణిజ్యం. $10 బిలియన్ వాణిజ్యాన్ని ఏ దేశాల మధ్యలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంటే భారతదేశం మరియు టాంజానియా. సో భారతదేశం మరియు టాంజానియాకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగినాయి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే $10 బిలియన్ వాణిజ్యం. సో టాంజానియాకు సంబంధించిన అధ్యక్షురాలు ఎవరు అంటే సమియా సులుహ్ హసన్. ఎవరు? సమియా సులుహ్ హసన్. ఆమె ఇక్కడ రావడం జరిగింది. ఆ ఒప్పందాలపైన సంతకాలు చేసుకోవడం జరిగింది భారతదేశం మరియు టాంజానియా. సో ఇటీవల భారతదేశం $10 బిలియన్ వాణిజ్యం ఏ దేశంతో చేసుకుంది అని అడగవచ్చు. ఏ దేశంతో? టాంజానియాతో. నెక్స్ట్ లడాఖ్లో భారత్ మరియు చైనా మధ్య 20వ విడత సైనిక చర్చలు జరిగాయి. సో అక్కడ సైనిక చర్చలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. సో ఎక్కడ జరిగాయి అంటే లడాఖ్లో. ఎన్నో ఎడిషన్ అంటే ఇది 20వది. నెక్స్ట్ అంశం చూడండి, భారత్ మరియు ఇటలీ రక్షణ ఒప్పందంపై సంతకాలు. సో భారతదేశము మరియు ఇటలీ మధ్య రక్షణ సంబంధమైన ఒప్పందాలు జరగడం జరిగింది. సో ఇటీవల భారతదేశం ఏ దేశంతో రక్షణ సంబంధమైన ఒప్పందాలు పెట్టుకుంది అంటే ఇటలీతో. దేంతో? ఇటలీతో. నెక్స్ట్ స్విస్ హిమాలయన్ బౌంటీ. సో భారతదేశము మరియు స్విట్జర్లాండ్ స్నేహానికి 70 సంవత్సరాలు పూర్తయినందుకు గాను కుమావోన్ గ్రామం, అది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో. సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ గ్రామంలో స్విస్ హిమాలయన్ బౌంటీ అని చెప్పి ఒక వేడుకలను జరుపుకోవడం జరిగింది. సో ఈ స్విస్ హిమాలయన్ బౌంటీ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే ఉత్తరాఖండ్లో. సో ఎందుకు ఉద్దేశించింది అంటే భారత్ మరియు స్విట్జర్లాండ్ మధ్య 70 సంవత్సరాల స్నేహానికి గుర్తుగా ఈ స్విస్ హిమాలయన్ బౌంటీని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉత్తరాఖండ్లోని కుమావోన్ గ్రామంలో. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA. సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే శ్రీలంక. ఎవరు? శ్రీలంక. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు భారతదేశం అనేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. ఆప్షన్ కాదండి. ఆ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి దేశం ఏది అంటే శ్రీలంక. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా మరియు ఓషనేషియా వీటికి సంబంధించిన దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచడము, సైనికపరమైన చర్యలు లేదా ఏదైనా సంబంధ బాంధవ్యాలు, సహాయ సహకారాలను పెంపొందించుకోవడం కోసం ఉద్దేశించిందే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. సో దీంట్లో 23 సభ్య దేశాలు మరియు 11 భాగస్వాములతో కూడిన ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. సో ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు అంటే 1997లో. ఎప్పుడు? 1997లో. సో హిందూ మహాసముద్రం అసోసియేషన్ చైర్మన్గా నియమించబడ్డటువంటి కంట్రీ ఏది అని అడగవచ్చు. ఏది అంటే శ్రీలంక. లేదా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి కంట్రీ ఏదైనా అడగవచ్చు. ఇది శ్రీలంక. నెక్స్ట్ భారతదేశం మరియు సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. దేనికి సంబంధించి అంటే గ్రీన్ హైడ్రోజన్ సరఫరా మరియు పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్పై సహకరించడం కోసం. సో గ్రీన్ హైడ్రోజన్ సరఫరా మరియు
పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్పై సహకరించడం కోసం ఇటీవల భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అని అడగచ్చు. ఏ దేశం అంటే సౌదీ అరేబియాతో. ఏ దేశంతో? సౌదీ అరేబియాతో. నెక్స్ట్ అంశం యుఎన్సిటిఏడి. సో యుఎన్సిటిఏడి అంటే ఏంటి అంటే ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దాంట్లో నుంచి చూడండి ట్రేడ్, వ్యాపారం మరియు దానికి సంబంధించిన అభివృద్ధి. సో దీనికి సంబంధించి ఇటీవల ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక సర్వే రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక డాటా రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా భారతదేశము 2023 అభివృద్ధి అంచనా వేయడం జరిగింది. ఎంత అంటే 6.6%. సో 2024 వృద్ధి రేట్ ఎంత ఉంటుంది అని చెప్తున్నారు, 6.2కు పడిపోతుందని చెప్పి అదే నివేదిక వెల్లడించడం జరిగింది. సో 6% నుండి 6.6%కి పెంచడం జరిగింది. సో గత నివేదికలో అంటే గతంలో అంచనా వేసిన దానికంటే కూడా కొంచెం మెరుగుపరిచింది కాబట్టి ఇటీవల వార్తల్లో నిలిచింది. సో యుఎన్సిటిఏడి భారతదేశ అభివృద్ధి అంచనాను ఎంతకు పెంచింది అంటే 6.6కి. ఎంత? 6.6కి. సో యుఎన్సిటిఏడి అంటే ఏంటి అంటే ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ సంప్రీతి 11. సో సంప్రీతి 11 అనేది ఏ దేశాల మధ్యలో జరిగేటువంటి విన్యాసం. సో సంయుక్త సైనిక వ్యాయామం. సో ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఏ దేశం మధ్యలో అనేది చూద్దాం. సో ఏ దేశాల మధ్యలో అంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య. సో హరిమోహ్ శక్తి అని గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు గత ఎపిసోడ్లో. హరిమోహ్ శక్తి భారతదేశం మరియు మలేషియా. సో అది ఎక్కడ జరిగింది? ఉమ్రోయ్. ఇది కూడా చూడండి మేఘాలయలోని ఉమ్రోయ్లో జరిగింది. సో ఎన్నో ఎడిషన్ ఇది? 11th ఎడిషన్. సో హరిమోహ్ శక్తి ఎప్పుడు ఏర్పడింది? 2018లో మొదటిసారిగా. ఇది చూడండి సంప్రీతి అనేది 11th ఎడిషన్ ఎప్పుడు ఏర్పడింది? మొదటిసారిగా దీనికి విన్యాసాలు ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2009లో. ఎక్కడ? అస్సాంలోని జోర్హాట్ అనే ప్రాంతంలో. సో సంప్రీతి అనేది ఏ దేశాల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలు అని అడగచ్చు. ఏ దేశాలు? భారతదేశం మరియు బంగ్లాదేశ్. ఎక్కడ జరిగాయి అని అడగచ్చు. మేఘాలయలోని ఉమ్రోయ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లేస్ ఇంపార్టెంట్, ఏ దేశాల మధ్యలో ఇంపార్టెంట్, ఎన్నో ఎడిషన్ అడగవచ్చు, ఫస్ట్ ఎప్పుడు జరిగింది అని అడగచ్చు. సంప్రీతి అనేది ఎన్నో ఎడిషన్ ఈ ఇయర్ జరిగింది? 2023లో జరిగింది. 11th ఎడిషన్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది? 2009లో. ఏ దేశాల మధ్యలో జరిగే సైనిక విన్యాసాలు అంటే భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే సైనిక విన్యాసాలు. ఎక్కడ జరిగాయంటే మేఘాలయలోని ఉమ్రోయ్లో. ఎక్కడ? మేఘాలయలోని ఉమ్రోయ్లో. నెక్స్ట్ అంశం హూష్. హూష్ అనేది ఏంటి అంటే ఆగ్నేయాసియాలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే. సో ఆగ్నేయాసియాలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైల్వేని ఎక్కడ ప్రారంభించారు అంటే ఇండోనేషియాలో. దాని పేరు ఏంటి అంటే హూష్. ఏంటి? హూష్. సో ఇటీవల ఇండోనేషియా మొట్టమొదటి హై స్పీడ్ రైల్వేను ప్రారంభించింది. దాని పేరు ఏంటి అని అడగచ్చు. ఏంటి అంటే హూష్. నెక్స్ట్ అంశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఆకలి సూచి లేదా హంగర్ ఇండెక్స్ 2023కి సంబంధించిన అంశాలు చూడండి. సో ఏదైనా నివేదిక రిలీజ్ అయినప్పుడు ఏమని చెప్పాను, ఏ పాయింట్లు చూడాలి? భారతదేశం యొక్క స్థానం ఎంత, సో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏది, దాన్ని రిలీజ్ చేసే సంస్థ ఏది, ఆ రిలీజ్ చేసే సంస్థ యొక్క కార్యాలయాలు ఎక్కడున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 111వ స్థానం, 111. సో ఈజీగా గుర్తుంచుకోవచ్చు 111. అంతకుముందు ఎంత ఉండేది అంటే 107వ స్థానంలో. సో దాంతోపాటు మన పొరుగులో ఉన్నటువంటి దేశాలు చూడండి. పాకిస్తాన్ వచ్చేసి 102, బంగ్లాదేశ్ 81వ స్థానము, నేపాల్ 69వ స్థానము, శ్రీలంక 60వ స్థానము. సో దీంట్లో ఈ నివేదికలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏవంటే బెలారస్, బోస్నియా అండ్ హెర్జగోవినా, చిలీ, చైనా. ఇవన్నీ కూడా అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశాలు. సో చిట్ట చివరన ఉన్నటువంటి స్థానాలు ఏవి, దేశాలు ఏవి అంటే యెమెన్, మడగాస్కర్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్. సో ఇవి అట్టడుగున స్థానంలో ఉంటాయి. అంటే ఎక్కువ ఆకలి ఉన్నాయని అర్థం. సో తక్కువ ఆకలి ఉన్న ప్లేసెస్ ఏంటి? బెలారస్, బోస్నియా. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 111. సో ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారు అంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్ట్ హంగర్ హెల్ప్ అనే సంస్థలు దీన్ని రిలీజ్ చేస్తాయి. సో కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది ఏంటి అంటే ఐర్లాండ్లో ఉంది. వెల్ట్ హంగర్ హెల్ప్ అనేది ఎక్కడ ఉందంటే జర్మనీలో. ఈ రెండు కూడా ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. భారతదేశం ఏ స్థానంలో ఉంది?
111 స్థానంలో. ఎంత? 111 స్థానంలో. నెక్స్ట్ అంశం ఉచిత వీసా. ఉచిత వీసా భారతదేశానికి సంబంధించి భారతీయులకు ఉచిత వీసా ప్రకటించడం జరిగింది శ్రీలంక. ఈ శ్రీలంక భారతదేశంతో పాటుగా చైనా, రష్యా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా అండ్ జపాన్, అంటే భారతదేశంతో పాటుగా మిగతా ఈ 6 కంట్రీలకు కూడా ఉచిత వీసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం. సో మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అని. ఆ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసము ఈ ఉచిత వీసాని ఇవ్వడం జరిగింది. అక్కడ పర్యాటక రంగం చాలా చాలా ఫేమస్. అందుకు గాను భారతీయులకు ఉచితంగా వీసా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఇది అంటే మార్చ్ 31, 2024 వరకు. భారతదేశంతో పాటుగా మిగతా 6 కంట్రీస్ ఏవి అంటే చైనా, రష్యా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా అండ్ జపాన్. నెక్స్ట్ అంశం కుల వివక్షను నిషేధం విధించినటువంటి రెండో నగరంగా నిలిచింది ఏది అంటే కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో. ఇది కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో. సో గత ఫిబ్రవరిలో దీని గురించి ఒక అంశాన్ని చర్చించుకున్నాం. అదేది అంటే సియాటెల్ నగరం కూడా కుల వివక్షను నిషేధించిన నగరంగా అప్పుడు మనం ఆ ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంటర్నెట్ వేగం. సో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఇంటర్నెట్ వేగంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 47వ స్థానంలో. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సంబంధించిన సెషన్ ఇటీవల జరిగింది. ఎక్కడ అంటే ముంబైలో. ముంబైలో అక్టోబర్ 14న జరిగింది. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. ఎన్నో సెషన్ ఇది అంటే 141వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్. సో అంతకుముందు భారతదేశంలో జరిగింది, స్టాటిక్గా చూడాలి అంటే అంతకుముందు భారతదేశంలో జరిగింది ఎప్పుడు అంటే 1983లో. ఎక్కడంటే న్యూఢిల్లీలో. ఇప్పుడు ఎక్కడ జరిగింది? ముంబైలో. ఎన్నో ఎడిషన్? 141వ ఎడిషన్. అప్పుడు జరిగినప్పుడు ఎన్నో ఎడిషన్ అంటే 86వ ఎడిషన్. 86వ ఎడిషన్. సో ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. వాటికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాము. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా మొత్తంగా ఆన్సర్ చేయకుండా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ 2 ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంటుంది అని చెప్పి, లేదా మీరు ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళడము, లేదా ఆ పర్టికులర్ స్లైడ్ని మళ్ళీ చూడడము, రీసెర్చ్ చేయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కాలం గుర్తుంటుంది అని చెప్పి. సో అది గమనించగలరు. సో Shiyan-6 నౌక ఏ దేశానికి చెందింది? సో ఇది కొలంబోలో ప్లేస్ అవ్వడం జరిగింది అని చెప్పాను. కొలంబోలో 2 రోజుల పర్యటనలో ఒక మిషన్లో భాగంగా పాల్గొంది అని చెప్పాను. సో కొలంబోలో పాల్గొంది శ్రీలంకలో. ఆప్షన్ సి కాదు. సో ఏ కూడా కాదు. సో బీనా డీనా ఆప్షన్. సో బీడీలోనే ఆన్సర్ ఉందండి. నెక్స్ట్ 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయి? బ్రెజిలా, రష్యానా, సౌత్ కొరియానా, నార్త్ కొరియానా? సో ఏ అండ్ బి ఆన్సర్ కదండి. సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి మరియు మధ్యప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి భావనతో కలిసి అక్కడ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు అని చెప్పాను. సో ఎక్కడ జరిగాయి? సో ఏ అండ్ బి కాదు, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఫిన్టెక్ యూనికార్న్స్లో భారతదేశం స్థానం ఎంత? మొదటి స్థానమా, 2వ స్థానమా, 5వ స్థానమా, 3వ స్థానం? సో ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉంది కాబట్టి 5వ స్థానం కాదు, డి ఆన్సర్ కాదు. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి ఆన్సర్ కాదు. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ వాలంటీరీ క్యాంప్ ఎక్కడ జరిగింది? సో హోయసల దేవాలయమా, రామప్ప దేవాలయమా, బాసరనా, అజంతా ఎల్లోరానా? సో ఇది ఎక్కడ జరిగింది అంటే 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్ దగ్గర జరిగింది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది? సో ఆన్సర్ మీకే తెలిసిపోతుంది. సో ఏబిసిడిలో ఏది అది? నెక్స్ట్ అంశం షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? బీజింగా, బిష్కేకా, ముంబయా, న్యూయార్కా? సి అండ్ ఏ ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ భారతీయులకై ఇటీవల ఉచిత వీసా ప్రకటించిన దేశం ఏది? శ్రీలంకనా, చైనానా, రష్యానా, థాయిలాండా? సో కొలంబో ఉంది ఇక్కడ. సో అంటే ఏ దేశం? చైనానా, రష్యానా, థాయిలాండా? సో ఏది? నెక్స్ట్ ఆఫ్షోర్ నౌక నుంచి విద్యుత్ అయస్కాంత రైల్ గన్ను ప్రయోగించిన తొలి దేశం ఏది? భారతదేశమా, అమెరికానా, ఇజ్రాయిలా, జపానా? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఉంది. ఇది సి అండ్ డిలోనే ఉంది. సో టోక్యో ఇక్కడ ఉంది. సో హింట్ కూడా ఇస్తున్నాను చూడండి, టోక్యో ఉంది అని చెప్పి. సో ఆన్సర్ ఏంటో మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఎక్సైజ్ హరిమోహ శక్తి 2023 ఏ దేశాల మధ్య జరిగే విన్యాసాలు? భారతదేశం అమెరికానా, భారతదేశం మలేషియానా, ఇజ్రాయెల్ జపానా, భారతదేశం ఇండోనేషియానా? ఇక్కడ చూడండి సి ఆప్షన్ తీసేసేయండి. సో నెక్స్ట్ ఏ ఆప్షన్ కూడా తీసేసేయండి. బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఎక్సైజ్ హరిమోహ శక్తి ఎక్కడ జరిగింది అని చెప్పుకున్నాను. సో అంతకుముందు ఎక్కడ జరిగింది అని చెప్పాను?
కౌలాలంపూర్లో జరిగింది అని చెప్పాను. కౌలాలంపూర్లో జరిగింది అంటే పర్టికులర్గా ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రాంతం చెప్పాను. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో చోటు పొందిన తోర్డో గ్రామం ఎక్కడుంది? గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ బిలోనే ఆన్సర్ ఉంది. సో అంతర్జాతీయ అంశాల్లో భాగంగా చెప్పాను, ప్రాంతీయ అంశాల్లో భాగంగా కాదు. సో అంటే ఏ ఆన్సర్ ఉండొచ్చు, ఏనా బీనా? నెక్స్ట్, భారతదేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి డిజిక్రావచ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది ఎవరు? యాపిలా, మైక్రోసాఫ్టా, ఇస్రోనా, గూగులా? సో ఇస్రో కాదండి, ఈ సంస్థకు సుందర్ పిచాయ్ హెడ్గా ఉన్నారు. సో సిఇఓగా ఉన్నారు. సో ఏ సంస్థ అది? బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో ఏ, సి కాదు. నెక్స్ట్, భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? మాస్కో, హైదరాబాద్, వాషింగ్టన్, న్యూయార్క్. సో వెలుపల అన్నాం కాబట్టి హైదరాబాద్ కాదు, సో మాస్కో కూడా కాదు, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశ స్థానం ఎంత? 111వ స్థానం, 107వ స్థానం, 125వ స్థానం, 1వ స్థానం. 1వ స్థానం కాదు, సి కాదు. సో డి కూడా కాదు, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఇజ్రాయెల్ నుండి భారతదేశ పౌరులను తరలించడానికి ఉద్దేశించిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ అజయ్, వందే భారత్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి. సో ఆపరేషన్ కావేరి కాదండి, వందే భారత్ కాదు, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఏది? ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ గంగానా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఎవరు విడుదల చేస్తారు? ఐఎంఎఫా, డబ్ల్యూటీఓనా, డబ్ల్యూహెచ్ఓనా, యునెస్కోనా? సో యునెస్కో అనేది ఏంటి? ఎడ్యుకేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అంశం. సో అది కాదు, ఎకనామిక్ అనేది ఉంది. సో డబ్ల్యూహెచ్ఓ ఏంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది కూడా కాదు. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషనా లేదా ఐఎంఎఫా? ఈ రెండిట్లో ఏది? ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి. క్రిస్టలినా జార్జివా ఈ సంస్థకు హెడ్గా ఉంది అని చెప్పాను నేను. సో ఏది? ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. నెక్స్ట్, సంప్రీతి 11 ఏ దేశం మధ్య జరిగే విన్యాసాలు? భారతదేశం, బంగ్లాదేశ్, భారతదేశం, మలేషియా, ఇజ్రాయెల్, జపాన్, భారతదేశం, ఇండోనేషియా. సో ఏ బిలోనే ఆన్సర్ ఉందండి, సిడి ఆన్సర్ కాదు. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో పలు అంతర్జాతీయ అంశాలను ఎపిసోడ్ 1 and 2గా మరియు ఆ ఎపిసోడ్లకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చూస్తూ వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలనేది చూసాం కదా. సో అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు పలు అంతర్జాతీయ అంశాలు అవన్నీ చర్చించుకున్నాం. ఇంకో ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాం. ధన్యవాదాలు.